Hi friends, good morning. నా పేరు శివ్ శంకర్. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ వెల్త్ ప్లానర్స్. ఫ్రెండ్స్ ఒక 15 years బ్యాక్ కోకాపేట్లో, హైటెక్ సిటీలో, మాదాపూర్లో, నానక్ రామ్గూడలో మనం ఇన్వెస్ట్ చేసి ఉంటే బాగుండే కదా. సో ఇన్వెస్ట్ చేయలేదు అని బాధపడుతున్నారా? డోంట్ వరీ. మనకేంటంటే నెక్స్ట్ 10-15 years లో హ్యూమాంగస్లీ గ్రో అయ్యే ఒక లొకేషన్ ని ఐడెంటిఫై చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఫ్రెండ్స్, జహీరాబాద్, మార్క్ మై వర్డ్స్, జహీరాబాద్ ఇస్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ బిగ్ రియల్ ఎస్టేట్ హబ్ ఇన్ తెలంగాణ. మనకేంటంటే జహీరాబాద్ ముంబై హైవే పైన ఉంది. సో మనకేంటంటే పటన్చేరు నుంచి జహీరాబాద్ వుడ్ బి 1 hour డ్రైవ్. సో జహీరాబాద్ లో నిమ్స్ ప్రాజెక్ట్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కూడా ఇక్కడ అప్రూవ్ కావడం జరిగింది. సో నిమ్స్ ప్రాజెక్ట్ 12,635 acres లో నిర్మిస్తున్న అతిపెద్ద ఎస్ఈసి. సో ఈ యొక్క ఎస్ఈసి ద్వారా మనకేంటంటే జహీరాబాద్ లో లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు మనకి రాబోతున్నాయి. సో ఫ్రెండ్స్, ఏంటంటే ఒక లొకేషన్ డెవలప్ కావాలంటే ఏంటంటే దానికి 2 pillars కావాలి. వన్ ఇస్ కనెక్టివిటీ అండ్ అదర్ ఇస్ ఎంప్లాయ్మెంట్. సో జహీరాబాద్ కి ఏంటంటే ముంబై హైవే పైన ఉండడంతో ది బెస్ట్ కనెక్టివిటీ ఇన్బిల్ట్ గా ఆల్రెడీ ఉంది. సో నిమ్స్ ప్రాజెక్ట్ ద్వారా ఏంటంటే ద సెకండ్ పిల్లర్, దట్ ఈస్ ఎంప్లాయ్మెంట్, కూడా దీనికి యాడ్ అవ్వబోతోంది. సో ఒక్కసారి మనకు డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యాక ఇక్కడ ప్రైజెస్ అనేవి మన అందుబాటులో ఉండవు అనమాట. సో మనకేంటంటే ప్రస్తుతం ఆల్రెడీ నిమ్స్ ప్రాజెక్ట్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఫుల్ స్వింగ్ లో వర్క్ అనేది జరుగుతోంది మనకి నిమ్స్ ప్రాజెక్ట్ లో. ఒకసారి మీరు వచ్చి జహీరాబాద్ విజిట్ చేస్తే కనుక ఖచ్చితంగా నిమ్స్ రోడ్ కి కూడా వెళ్ళండి. అండ్ యూ కెన్ సీ ద మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. అది మీరు కళ్ళలో చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క డెవలపింగ్ స్టేజ్ లో మనం కనుక జహీరాబాద్ చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఇన్వెస్ట్ చేస్తే ఒక 8 to 10 years టైం ఫ్రేమ్ లో ఒక హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ పైన మన ROI అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఏంటంటే ఇప్పుడు మనం జహీరాబాద్ లోని మైరాన్స్ హోమ్స్ వారి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ రాయల్ క్రెస్ట్ లో ఉన్నాము. సో రాయల్ క్రెస్ట్ గురించి మాట్లాడాలంటే ఇది ఒక ప్రెస్టీజియస్ కంపెనీ, మైరాన్ హోమ్స్ వారి DTCP అండ్ రెరా అప్రూవ్ ప్రాజెక్ట్. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 200 feet హైవే ఫేసింగ్ పైన ఉంటుంది అనమాట. సో హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్. సో మనకు ప్రాజెక్ట్ ఏంటంటే రోడ్ నుంచి ఇంకా డైరెక్ట్ గా మనకి ఇక్కడ ఆర్చ్ ఉండబోతుంది అనమాట. ద గ్రాండ్ ఆర్చ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఈ వెంచర్ లో క్లబ్ హౌస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండబోతుంది. అండ్ ఫుల్ అవెన్యూ ప్లాంటేషన్ ఉండబోతుంది. చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంటుంది. థీమ్ పార్క్స్ ఉంటాయి. సో ఏంటంటే ఫ్రెండ్స్, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రదేశం అనేది ఇప్పుడు గ్రోయింగ్ ఫేజ్ లో ఉంది. సో ఇలాంటి గ్రోయింగ్ ఫేజ్ లో మనం ఇలాంటి లొకేషన్స్ లో ఇన్వెస్ట్ చేస్తే కనుక మనకు ఒక రానున్న కమింగ్ ఇయర్స్ లో మనం మన ఇన్వెస్ట్మెంట్ పైన మంచి రిటర్న్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, వితౌట్ డిలే, జస్ట్ కాల్ us on the below given numbers and ఒకసారి మైరాన్స్ వారి రాయల్ క్రెస్ట్ ప్రాజెక్ట్ కి విచ్చేయండి, సైట్ చూడండి. అండ్ ఒకసారి జహీరాబాద్ గురించి కూడా మీరు గూగుల్ చేయండి అండ్ నిమ్స్ ప్రాజెక్ట్ గురించి కూడా రిసర్చ్ చేయండి. యూ వుడ్ కమ్ టు నో ద పొటెన్షియల్ జహీరాబాద్ హ్యాస్ in coming years. You would definitely come to know about it. And for more details, please contact. Thank you.